అరెస్ట్ అంటూ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. మద్య ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించిన వ్యవహారంలో గోవిందప్ప కీలకం. భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ స్కామ్లో భూమిక సీఏగా తెలివితేటలు వాడి తాడేపల్లికి సొమ్ములు అంటూ వైసీపీ హయాంలో జరిగిన 1000 కోట్ల లెక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుని సిట్ అరెస్ట్ చేసింది. జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పని ఈ కేసులో కర్ణాటకలో అదుపులో తీసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి తరగతికి టీచర్, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, 9 రకాలుగా స్కూళ్ల విభజన, 4 రకాల ఉన్నత పాఠశాలలు, కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూళ్లు, 3228 పోస్టులు సృష్టి, క్షేత్రస్థాయిలో క్లస్టర్ టీచర్లు, వైసీపీ జీవో 117 ఉపశమన, కొత్త విధానంపై జీవో 19 జారీ, విద్యా సంవత్సరం నుంచి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవన్నీ 91 పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ప్రతి కంపెనీకి నోడల్ అధికారి, యూనిట్లు వేగంగా స్థాపించేలా చూడాలి. 5 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఐటీ ఎలక్ట్రానిక్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం ఉండవల్లి నివాసంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సమీక్ష నిర్వహించారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ కంపెనీలు 91,939 కోట్లు పెట్టుబడి పెట్టి 141,407 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నెలల